హలో అండ్ వెల్కమ్ టు తెలుగు రాజ్యం ఈటీ. బన్నీకి ఓ రేంజ్లో క్రేజ్ని అంతకంటే వివాదాల్లో దించేసిన పుష్ప 2 సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్గా 1800 కోట్ల వరకు కూడా వసూళ్లను రాబట్టి బన్నీని తిరుగులేని మాస్ హీరోగా నిలబెట్టేసిందని చెప్పడంలో ఎటువంటి డౌట్ లేదు. అఫ్ కోర్స్ సంధ్య థియేటర్లో తొక్కిసలాట కారణంగా ఓ మహిళ చనిపోవడం కానీ, ఓ బాబు అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోవడం కానీ, ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అవ్వడంతో పుష్ప 2 దేశవ్యాప్తంగా మరింత టాక్ అయిపోయింది. మరి ఈ మూవీ సూపర్ హిట్ అవ్వడంతో ఇప్పుడు పార్ట్ 3పై చాలా ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి. మరి ఆ ఎక్స్పెక్టేషన్స్ అన్నింటికి ఏమాత్రం తీసిపోని స్థాయిలో పుష్ప 3 కూడా ఉండబోతోందనే వార్తలు వినబడుతున్నాయి. పెళ్లిలో బాంబు పేలుడు ఘటనతో పార్ట్ 2ను ముగించి లెక్కల మాస్టర్ సుకుమార్ పార్ట్ 3ని మాత్రం ఓ రేంజ్లో ప్లాన్ చేస్తున్నట్ట. పార్ట్ 2 సక్సెస్ కారణంగా ఏర్పడ్డటువంటి ఆ ఎక్స్పెక్టేషన్స్ని అన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని పుష్ప 3ని మరింత స్పెషల్గా ఎవ్వరూ ఊహించని స్థాయిలో తెరపైకి తీసుకురాబోతున్నారనే న్యూస్ ఒకటి వైరల్ అవుతోంది. సరే, ఇదిలా ఉంటే ఇటీవలే ఒక అవార్డు ఫంక్షన్లో పాల్గొన్నటువంటి సుకుమార్ పుష్ప క్యారెక్టర్ గురించి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలను కొన్ని వెల్లడించడం జరిగింది. మన దేశంలో ఎర్రచందనం స్మగ్లింగ్ అనేది చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటుంది. సో మరి ఈ బ్యాక్డ్రాప్లోనే అంటే ఈ బ్యాక్గ్రౌండ్లోనే ఓ వెబ్ సిరీస్ చేయాలి అని అనుకున్నా మొదట. అందుకోసం చాలామంది స్మగ్లర్లను కూడా కలిసి వాళ్ళందరినీ ఇంటర్వ్యూలు చేశాను, వాళ్ళ లైఫ్ స్టైల్ కనుక్కున్నాను, చాలా విషయాల గురించి వాళ్ళతో చర్చించాను. అందులో ఓ స్మగ్లర్ పేరు పుష్పరాజ్. అతన్ని అంతా కూడా పుష్ప అని పిలుస్తుండేవారు. సో ఆ పేరుని హీరోకి పెడితే ఎలా ఉంటుంది అనేటువంటి ఐడియా వచ్చి ఇండియా మొత్తం కూడా ఈ పేరు కనెక్ట్ అయిపోతుందని హీరోకి ఆ పేరు పెట్టాను. ఇది ఇంత సక్సెస్ని తీసుకొచ్చింది అన్నారు ఆయన. అంతేకాదు, మరి పుష్ప 3 గురించి కూడా ఆసక్తికరమైన అంటే చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొని ఇచ్చారు. ఇందులో ఇద్దరు క్రేజీ హీరోలు కూడా నటించే అవకాశం ఉందని జరుగుతున్న ప్రచారంపై ఆయన స్పందించారు. అవన్నీ ఊహాగానాలే, ఇంకా అసలు అలాంటిది ఏమీ లేదు అని కూడా చెప్పారు. ఆఫ్ కోర్స్ ఇందులోని మార్పులు వస్తాయో చూడాలి. అయితే ఈ సమాధానాన్ని సుక్కు చాలా తెలివిగా చెప్పడం కూడా మనం గమనించాలి. అండ్ ప్రస్తుతం పుష్ప 2 సక్సెస్ అయితే ఎంజాయ్ చేస్తున్నాను అని చెప్తున్నారు ఆయన. పార్ట్ 3ని మాత్రం మరో 2 ఏళ్ల తర్వాతే తెరపైకి తీసుకొచ్చే అవకాశం ఉందని చెబుతూ ఉన్నారు ఆయన. ఎందుకంటే అల్లు అర్జున్ కూడా అప్పటి వరకు చాలా బిజీగా మారబోతున్నాడు. ఏదేమైనా చాలా సెన్సేషన్స్కి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మాత్రం పుష్ప 3 ఉంటుందనే సుక్కు మాటను ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ మాత్రం చాలా సీరియస్గా తీసుకుని ఇప్పటి నుంచే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు పుష్ప 3 కోసం.